the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సుప్రీంకోర్టు సెక్యులరిజంకి సంబంధించి, ఈ యొక్క లౌకికవాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్యులరిజము ప్రియాంబుల్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. అసలు ఈ టాపిక్ ఏంటంటే, కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు దసరా సెలబ్రేషన్స్ రాబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 22న మైసూర్లోని శ్రీ చాముండేశ్వరి టెంపుల్లో 10 రోజుల పాటు ఘనంగా దసరా సెలబ్రేషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ దసరా సెలబ్రేషన్స్ని ప్రారంభించడానికి ఒక ఆథర్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 2025 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు విన్నింగ్ గ్రహీత బాను ముస్తాక్ గారిని ఆహ్వానించింది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. అయితే ఇది ఒక హిందూ ఈవెంట్. దసరా అనేది ఒక హిందూ ఫెస్టివల్. బట్ కర్ణాటక గవర్నమెంట్ మాత్రము ఇన్విటేషన్ ఇచ్చింది ఒక ముస్లిం మహిళ బాను ముస్తాక్ గారికి ఇన్విటేషన్ ఇచ్చింది. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్టికల్ 25 కింద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుంది. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే తెలుగులో చెప్పాలి అంటే అవసరమైన మత సాంప్రదాయం. ఈ ఆర్టికల్ 25 కింద ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ని ఉల్లంఘిస్తూ ఉంది. ఇట్ ఈస్ వైలేటింగ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అండర్ ఆర్టికల్ 25 అని చెప్పేసి బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి పిటిషన్ వేశాడు ఈ కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా. అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేసి ఈ సెక్యులరిజంలో భాగంగా ఈ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఆహ్వానం పంపిందో బాను ముస్తాక్ గారికి ఇన్విటేషన్ పంపించిందో ఇది సెక్యులరిజంలో భాగము, దీన్ని మనము తప్పుగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క పిటిషన్ని కొట్టివేసింది. బాను ముస్తాక్కు మైసూర్ దసరా ఆహ్వానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. మరి ఇంకా ఏమని చెప్పింది అంటే, మనకి ప్రియాంబుల్ ఆ వ్యక్తినే ప్రశ్నించింది, ఆ పిటిషనర్ని ఏమని ప్రశ్నించిందంటే, నువ్వు ప్రియాంబుల్ చదవలేదా, అసలు ప్రియాంబుల్ గురించి నీకు ఐడియా లేదా, సెక్యులరిజం అంటే ఏంటో ఐడియా లేదా? సో కర్ణాటక గవర్నమెంట్ పంపిన ఈ ప్రపోజల్ అనేది ఇప్పుడు ఆమె వచ్చి అక్కడ ఒక రిబ్బన్ కటింగ్ లాంటి ఈవెంట్లో పాల్గొంటుంది. ఇది ఒక లౌకికవాదమైన ఈవెంటే, సెక్యులర్ ఈవెంటే కనుక మనం దీన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 25 ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఏంటి, సెక్యులరిజము అండ్ ప్రియాంబుల్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు అంటే, ఇద్దరు జడ్జెస్ బెంచ్, జస్టిస్ విక్రమ్నాథ్ గారు, సందీప్ మెహతా గారు ఈ బెంచ్ చెప్పింది. ఏమని చెప్పింది అంటే, ఫస్ట్ సెక్యులరిజం అనేది ఒక బేసిక్ ఫీచర్ మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో ఇది ఒక మౌలికమైన లక్షణము. దీన్ని మనము తొలగించలేం కనుక అసలు ఈ సెక్యులర్ యాక్టివిటీ కనుక ఈ బాను ముస్తాక్ గారికి ఇన్విటేషన్ పంపడం కరెక్టే అని చెప్పింది. సో ఈ కాంటెక్స్లో ఫస్ట్ సెక్యులరిజం అంటే ఏంటో తెలుసుకోవాలా. ఎందుకంటే మీరు ఎన్సీఆర్టీస్ చదివితే ఎన్సీఆర్టీస్ పాలిటీలో బేసిక్ ఉంటుంది అసలు సెక్యులరిజం అంటే ఏంటి. సెక్యులరిజం 2 టైప్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి వెస్ట్రన్ సెక్యులరిజం, అంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే పాశ్చాత్య దేశాలు లైక్ యూరోపియన్ కంట్రీస్లో ఈ లౌకికవాదాన్ని ఏ విధంగా పాటిస్తారు, వాట్ ఈస్ మీన్డ్ బై సెక్యులరిజం ఇన్ వెస్ట్రన్ కంట్రీస్. అలానే ఇండియన్ పర్స్పెక్టివ్లో భారతదేశంలో సెక్యులరిజం డెఫినేషన్ ఏంటి, అది మనకు తప్పకుండా బేసిక్ ఐడియా ఉండాలి. ఇక వెస్ట్రన్ సెక్యులరిజం అంటే ఈ యూరప్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో సెక్యులరిజాన్ని ఎలా ఫాలో అవుతారు అంటే, స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజియస్ అఫైర్స్. అంటే ఈ యొక్క మతపరమైన వ్యవహారాలలో అసలు ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోదు. రిలీజియన్ అనేది ఈ పాశ్చాత్య దేశాల్లో, ఇన్ వెస్ట్రన్ కంట్రీస్ రిలీజియన్ అనేది కంప్లీట్లీ ఒక ప్రైవేట్ అఫైర్, పూర్తిగా ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ కాదు, అక్కడ ఉన్న ప్రభుత్వము ఇంటర్ఫియర్ కాదు, నాన్ ఇంటర్ఫరెన్స్. సో గుర్తుపెట్టుకోండి, వెస్ట్రన్ కాన్సెప్ట్లో రిలీజియన్ అనేది ఒక ప్రైవేట్ అఫైర్, స్ట్రిక్ట్ సెపరేషన్, ఇక అన్ని మతాలకు దూరంగా మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వము. ఇక ఇండియన్ కాన్సెప్ట్లో సెక్యులరిజం అంటే ఇట్ మెయింటైన్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. దట్ మీన్స్ ప్రతి మతానికి కూడా మనము సమదూరం పాటిస్తాము. అంటే
ఒక ఒక మతానికి ఎంత దూరం పాటిస్తూ ఉన్నామో, ఎంత సమదూరం ఒక దూరం పాటిస్తూ ఉన్నామో, ఇంకో మతాన్ని కూడా అలానే చూస్తాం. వీ విల్ ట్రీట్ ఎవ్రీ రిలీజన్ యాజ్ ఈక్వల్. ప్రతి మతాన్ని కూడా మనము సమంగా చూస్తాము మన ఇండియాలో. అలానే వీ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్. మనము ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తాము ఇండియాలో. అదే సెక్యులరిజం గొప్పతనము. ఇక అలానే మనము అయితే ఈ యొక్క ఇంటర్ఫియర్ అవసరమైనప్పుడు మనము ఇంటర్ఫియర్ అవుతాం. అంటే ఏంటి? అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మతపరమైన విషయాల్లో మన ప్రభుత్వము జోక్యం చేసుకుంటుంది. అదే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మతంలో సోషల్ ఈవిల్స్ ఉన్నాయనుకోండి, అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బుద్ధిజం అయినా, సిక్కిజం అయినా, ఏ మతంలోనైనా కూడా సోషల్ ఈవిల్స్ అంటే సామాజిక దురాచారాలు, అంటే మహిళలకు సంబంధించి ఏవైనా సోషల్ ఈవిల్స్ కావచ్చు, అటువంటి లేదంటే మహిళల్ని చిన్నచూపు చూసే ఆచారాలు ఏవైనా ఉన్నా అటువంటి వాటిని తొలగించే పని చేస్తుంది భారత ప్రభుత్వము. సో ఇది ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, రెస్పెక్ట్, కానీ అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా ఇంటర్ఫియర్ అవుతుంది ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని. ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజము, ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజము. ఇటువంటివి మనకి పాలిటీలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు హెల్ప్ అవుతాయి. ఇది సెక్యులరిజం. మళ్ళీ అసలు సెక్యులరిజం ఇండియాలో ఏ విధంగా పుట్టుకొని వచ్చింది? ప్రియాంబుల్, మనకి పాలిటీలో అందరూ చదివి ఉంటారు. ప్రియాంబుల్ని తెలుగులో రాజ్యాంగ ప్రవేశిక లేదా రాజ్యాంగ పీఠిక అంటారు. రాజ్యాంగ ప్రవేశిక లేదా రాజ్యాంగ పీఠిక. ఈ ప్రియాంబుల్ అంటే మన రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. ఐ మీన్ ఒక ఇంట్రొడక్షన్ లాంటిది, ఒక టైటిల్ లాంటిది. ఒక ప్రముఖ జ్యూరిస్ట్, ప్రముఖ న్యాయవాది, ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎన్ఏ పాల్కివాలా అనే వ్యక్తి, మన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, రాజ్యాంగ నిపుణుడు ఎన్ఏ పాల్కివాలా అనే వ్యక్తి ఏమంటాడు అంటే, ఈ ప్రియాంబుల్ ఈజ్ లైక్ ఎన్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. రాజ్యాంగానికి ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రవేశిక అనేది ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది అని చెప్తారు. మరి ప్రియాంబుల్లో ఏం టర్మ్స్ ఉంటాయి మనం తెలుసుకోవాలి. అసలు ఇండియాలో ఒరిజినల్ ప్రియాంబుల్ ఒకటి ఉండింది. తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 కొత్త పదాలను యాడ్ చేయడం జరిగింది ఒరిజినల్గా ఉన్న ప్రియాంబుల్కి. ఇక ప్రియాంబుల్ విషయానికి వస్తే, ప్రియాంబుల్లో ఉన్న పదాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ అనే వర్డ్, సెక్యులరు, ఇంటిగ్రిటీ, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని మనము కోర్టులలో ఎన్ఫోర్స్ చేయలేము. అంటే ప్రియాంబుల్ ఈజ్ నాన్ జస్టిషియబుల్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి? ప్రియాంబుల్లో ఉన్న నిబంధనలు, ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేశారు, వాటిని ఉల్లంఘించారు అని చెప్పేసి మనము కోర్టులకు వెళ్ళినా అవి జస్టిషియబుల్ కావన్నమాట కొన్నిసార్లు. సో ప్రియాంబుల్ ఈజ్ నాన్ జస్టిషియబుల్. ఇక ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ చూస్తే, ఫస్ట్ ఒరిజినల్ ప్రియాంబుల్ గురించి తెలుసుకోవాలా. ఒరిజినల్ ప్రియాంబుల్ మీరు చూస్తే ఇక్కడ ఒరిజినల్గా ఉన్న రాజ్యాంగ ప్రవేశికలో కొన్ని పదాలు, సావరీను, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే పదం ఉంది. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలను యాడ్ చేశారు. ఇక్కడ సావరీను, డెమోక్రటిక్ ఉంది, కానీ ఇక్కడ సావరీన్ తర్వాత సోషలిస్ట్ అనే వర్డ్ ఉంది. అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సోషలిస్ట్ అనే పదాన్ని యాడ్ చేశారు. ఇక్కడ ఒరిజినల్ దాంట్లో సెక్యులర్ కూడా లేదు, ఇక్కడ సెక్యులర్ ఉంది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిటీ ఆఫ్ ద నేషన్ అన్నాడు, ఇక్కడ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదం కూడా ఉంది. అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సోషలిస్టు, సెక్యులరు, ఇంటిగ్రిటీ అనే పదాలను యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ సావరిన్ అంటే, సోషలిస్ట్ అంటే సామ్యవాదము, సెక్యులర్ అంటే లౌకికవాదము, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. మరి ప్రియాంబుల్ ఏం చెప్తుందో మనము ఒక 1 minute అన్న తెలుసుకోవాలి దీని గురించి. మనము ఈ ప్రియాంబుల్లో ఇండియాని ఏ విధంగా నిర్మించాలి అని చెప్తా ఉన్నారంటే, సావరిన్ అంటే సార్వభౌమత్వము, సోషలిస్ట్ సామ్యవాదము, సెక్యులర్ అంటే లౌకికవాదము, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యవాదము, రిపబ్లిక్ గణతంత్ర కంట్రీగా మనము ఈ కంట్రీని నిర్మించాలి అని చెప్పేసి ప్రియాంబుల్ చెప్తుంది. అలానే ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలని చెప్తుంది. లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ అంటే ఆలోచన స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాలి అని చెప్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అంటే హోదాలో కావచ్చు, అవకాశంలో కావచ్చు సమానత్వం ఉండాలి. ఫ్రెటర్నిటీ అంటే ఒక వ్యక్తి గౌరవం పట్ల, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించకుండా ఫ్రెటర్నిటీని అంటే సౌభ్రాతృత్వాన్ని, అంటే హార్మోనీని, అందరూ కలిసి ఉండాలా, అందరూ సోదర భావంతో ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఇక యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ని కాపాడాలి అని చెప్తుంది.
యూనిటీ అంటే సమైక్యత, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత కాపాడాలి అని చెప్పేసి చెప్తుంది. మరి లాస్ట్లో మనం ఈ రాజ్యాంగాన్ని 26th డే ఆఫ్ ద నవంబర్ 1949 1949 సంవత్సరం 26 నవంబర్న మనము ఈ రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఈ రాజ్యాంగాన్ని మనం స్వీకరించాము, ఆమోదము తెలిపాము. ఆన్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 we adopted the constitution and we enacted this. అంటే దీనికి మనం ఆమోదం తెలిపాం. కానీ మరి 26th జనవరి 1950న ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 26th జనవరి 1950. అందుకే మనము గణతంత్ర దినోత్సవంగా అమల్లోకి వచ్చిన తేదీని సెలబ్రేట్ చేసుకుంటాం, రిపబ్లిక్ డేని. సో ఇది ప్రియాంబుల్కి సంబంధించి. ఇక 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మినీ రాజ్యాంగము 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంకా ఏమని చెప్పిందంటే సెక్యులరిజం అనేది ఒక బేసిక్ ఫీచర్ అన్నాడు. మరి ఇక్కడ బేసిక్ ఫీచర్ అంటే ఏంటి? ఒక మౌలిక స్వరూపము. కేశవానంద భారతి కేసులో 1973లో ఈ సెక్యులరిజం అనేది ఒక మౌలిక స్వరూపము, బేసిక్ ఫీచర్. దీన్ని మనము తొలగించడానికి లేదు అని చెప్తుంది. అలానే ఇదే జడ్జిమెంట్ని ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994లో కూడా ఇదే మాట చెప్పింది. సెక్యులరిజం ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక స్వరూపం. మరి ఈ బేసిక్ ఫీచర్స్ అనేవి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డాయా అంటే రాజ్యాంగంలో వీటిని తీసుకొని వచ్చారంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ మౌలిక స్వరూపాలు అంటూ ఏమీ లేవు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చే తీర్పుల ద్వారా బేసిక్ ఫీచర్ని నిర్వచించడం జరుగుతుంది. సో ఇది సెక్యులరిజం కాన్సెప్ట్. ఇక ఆర్టికల్ 25 విషయానికి వస్తే ఈ పిటిషనర్ ఏమన్నాడు అంటే మరి ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కదా. ఆర్టికల్ 25 కింద అంటే ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రొఫెస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ప్రాపగేట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్. అంటే నాకు నచ్చిన మతాన్ని నేను పాటించే హక్కు, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు, వ్యాప్తి చెందించే హక్కు ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 25 చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, వ్యాప్తి చెందించవచ్చు, వీ కెన్ ప్రాపగేట్ అవర్ రిలీజియన్, బట్ సమాజంలో ఇతర మతాల వారికి భంగం కలిగించుకోకుండా ఉన్నప్పుడే ఆర్టికల్ 25 చెల్లుతుంది. ఇక ఆర్టికల్ 25లో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఈ మతంలో, పలానా మతంలో ఏదైనా ఒక యాక్టివిటీని, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అంటే అది తప్పకుండా ఆ మతానికి చెందిన వ్యక్తే ఉండాలి అని చెప్పేదే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. సో ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అవసరమైన మత సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఒక ముస్లిం వ్యక్తిని పిలవడం ద్వారా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇట్స్ లైక్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెక్యులరిజం అండ్ ఆర్టికల్ 25 అని చెప్పవచ్చు. సో ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి సెక్యులరిజం గురించి తెలుపుతుంది. సో ఇది రైట్ టు ఈక్వాలిటీకి అనుగుణంగా ఆ ఇన్విటేషన్ని పంపడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్టు, ఈ ఆర్టికల్ 25 మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 to 28 ఏం చెప్తాయి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్ అవి. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్లో భాగము, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీస్ బట్ గుర్తింపు లేని పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్ అయినవే కానీ గుర్తింపు లేని 474 పొలిటికల్ పార్టీస్ని డీలిస్ట్ చేసింది, తొలగించింది. అంటే ఇక్కడ నమోదైన పార్టీలే కానీ వాటికి గుర్తింపు ఉండదు, వీటినే రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటారు. ఇటువంటి వాటిని 474 పొలిటికల్ పార్టీస్ని గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఇప్పటి వరకు ఎన్ని నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలగించింది. పోయిన నెల ఆగస్టు 9న 334 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలని తొలగించింది. ఇప్పుడు మరో 474 అంటే ఓవరాల్గా 808 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని డీలిస్ట్ చేసినట్టు అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్గా
ఈ 474ని తొలగించిన తర్వాత ఓవరాల్గా ఇండియాలో ఈ నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ 2046 ఉన్నాయి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక అసలు ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చింది? వై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీలిస్టెడ్ దీస్ పొలిటికల్ పార్టీస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఇవి గత 6 ఏళ్ల నుంచి కనీసం ఒక్క ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదట. లాస్ట్ 6 years కంటిన్యూస్గా 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఒక్క ఎన్నికలో కూడా ఇవి పోటీ చేయటం లేదు. దే ఫెయిల్ టు కంటెస్ట్ ఇన్ అట్లీస్ట్ సింగిల్ ఎలక్షన్ ఫర్ లాస్ట్ 6 years, ఫర్ కంటిన్యూస్ 6 years. సో అందుకు గాను తొలగించడం జరిగింది. సో ఇది నిబంధన. 6 ఏళ్ల నుంచి ఒక్క ఎన్నికలో కూడా పార్టిసిపేట్ చేయకపోయినా కూడా తొలగించడం జరుగుతుంది. మరి ఇక ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అవ్వాలి అంటే ఏ చట్టం కింద రిజిస్టర్ అవుతాయి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టము. ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 29A, సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద రిజిస్టర్ అవుతూ ఉంటాయి. మరి వీళ్ళు రిజిస్టర్ అవుతారు కానీ వీళ్ళకి సంబంధించిన ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన డీటెయిల్స్ సరిగా అందించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీకి సంబంధించి ఆఫీస్ బేరర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికార ప్రతినిధులు కావచ్చు, ఆడిటింగ్ వివరాలు కావచ్చు, అంటే ఆర్థిక తనిఖీలకు సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా స్టేట్లో ఉండే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారికి సరైన డీటెయిల్స్ ఇవి సమర్పించవు. కానీ ఇవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రిజిస్టర్ అవుతాయి కానీ గుర్తింపు లేకపోయినా వీటికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకు పన్ను రాయితీలు కావచ్చు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, పొలిటికల్ డొనేషన్స్ వస్తూ ఉంటాయి, వివిధ వ్యక్తుల నుంచి కావచ్చు, ఆర్గనైజేషన్స్ నుంచి ఈ యొక్క డబ్బులు వస్తూ ఉంటాయి, విరాళాలు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి వీటికి. బట్ ఇప్పుడు ఎలక్టోరల్ రీఫార్మ్స్లో భాగంగా, ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకునింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ వచ్చేసి ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అనే విషయం మనకి అందరికీ తెలుసు. సో దిస్ ఈజ్ అబౌట్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి అగైన్ పాలస్తీనా ఇష్యూ. పాలస్తీనా అధ్యక్షుడు ఉన్నత స్థాయి సమావేశంలో వర్చువల్గా ప్రసంగించడానికి అనుమతించే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి భారతదేశం మద్దతు. ప్రెజెంట్ 80th సెషన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 80వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలు న్యూయార్క్, అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 80th సెషన్లో, 80వ సెషన్లో పాల్గొనడానికి అమెరికా ఈ పాలస్తీనీ అఫీషియల్స్కి, పాలస్తీనా దేశ అధికారులకి వీసాలు కూడా జారీ చేయలేదు. సో ఇప్పుడు ఈ 80వ యుఎన్జిఏ సెషన్లో వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వడానికి ఒక రెజల్యూషన్ని, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం పేరు వచ్చేసి దట్ రెజల్యూషన్ టైటిల్డ్ పార్టిసిపేషన్ బై ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్. పార్టిసిపేషన్ బై ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్ అనే పేరిట ఒక రెజల్యూషన్ని ప్రవేశపెడితే 145 నేషన్స్ దీనికి అనుకూలంగా ఓటు వేశాయట. అందులో ఇండియా ఒకటి. అంటే ఏంటి, ప్యాలస్తీనా ప్రెసిడెంట్, అక్కడంటే ప్యాలస్తీనా టెరిటరీలో, ప్యాలస్తీనా భూభాగంలో ప్యాలస్తీనియన్ అథారిటీ అనే ఒక కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఒక రకమైన ప్రభుత్వం ఉంది. ఆ ప్యాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్న ప్యాలస్తీనియన్ అథారిటీ, దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి మహమ్మద్ అబ్బాస్ గారు, మహమ్మద్ అబ్బాస్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్యాలస్తీనియన్ అథారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాసు. అలానే ప్యాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనేది కూడా అక్కడ ఒకటి ఉంది. ఇక ప్యాలస్తీనా అంటే హమాస్ తీవ్రవాదులు. సో ఇప్పుడు ఈ మహమ్మద్ అబ్బాస్ గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, వర్చువల్గా పాల్గొంటారు. ఇక 145 దేశాలు సపోర్ట్గా ఓటు వేస్తే 5 దేశాలు నెగిటివ్గా సపోర్ట్ చేయలేదు. అందులో ఇజ్రాయెల్, అమెరికా, పరాగ్వే లాంటి కంట్రీలు 5 ఉన్నాయి. ఇక 6 కంట్రీలు ఓటింగ్లో అసలు పాల్గొనలేదట, 6 అబ్స్టెన్షన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పాలస్తీనా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్ గారు. ఇక పాలస్తీనాకి ఇజ్రాయెల్కి కాన్ఫ్లిక్ట్ విధంగా చెప్పాలంటే ఫ్రెష్గా 2023 అక్టోబర్లో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు.
2023 అక్టోబర్లో పాలస్తీనా ప్రాంతానికి చెందిన ఈ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. అది ఫుల్ స్కేల్ యుద్ధంగా, ఒక భారీ స్థాయిలో యుద్ధంగా మారిందనమాట. సో ఇది పాలస్తీనా అధ్యక్షుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, నమో టాయ్ బ్యాంక్. నమో టాయ్ బ్యాంక్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కోటా, రాజస్థాన్లోని కోటాలో నమో టాయ్ బ్యాంక్ అనే దాన్ని ప్రారంభించారు. ఇది చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ ఇనిషియేటివ్, అంటే పిల్లలకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. కోటా, రాజస్థాన్. కోటా అంటేనే మనం ఎక్కువగా కోటాలో స్టూడెంట్స్ సూసైడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, స్టూడెంట్ సూసైడ్స్ ముఖ్యంగా. సో అది కోటా విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కోటా ప్రాంతం నుంచి ఎంపీ ఈయన ఓం బిర్లా గారు, కోటా ఎంపీ రాజస్థాన్. సో ఇక నమో టాయ్ బ్యాంక్ అంటే ఏంటి? ఇది చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ ఇనిషియేటివ్. అంటే ఇక్కడ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు తమ వద్ద ఉన్న టాయ్స్ని, ఆట వస్తువుల్ని, ఓల్డ్ టాయ్స్ని, అంటే వాడిన ఆట బొమ్మల్ని ఈ యొక్క సెంటర్కి అప్పగించేస్తారు. ఆ వాడిన ఆట బొమ్మల్ని మళ్ళీ వేరే పిల్లలకి, అంటే ముఖ్యంగా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి, అంటే ఆర్ఫన్స్ కావచ్చు, అనాథ పిల్లలకు కావచ్చు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న పిల్లలకి ఈ బొమ్మల్ని తిరిగి ఇవ్వడం, వాళ్ళకి పంచడం జరుగుతుంది. అంటే మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు అనాథాశ్రమాలకు సంబంధించిన వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఏవైనా బట్టలు ఉంటే పాతవి ఇవ్వమని చెప్పేసి మన దగ్గర జనరల్గా ఎవరైనా ఉంటే ఆ బట్టల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ లైక్ ఏ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ పిల్లలు తమ దగ్గర ఉన్న ఆట బొమ్మలు, వాడేసిన ఆట బొమ్మల్ని అక్కడ ఇస్తే ఇవి మళ్ళీ వేరే పిల్లలకి అందించడం జరుగుతుంది. సో ఇది మనం GS4 UPSC లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఈవెన్ గ్రూప్ 1 తెలంగాణ ఏపీ తీసుకున్న ఎథిక్స్ అనే ఒక టాపిక్ ఉంది. అందులో ఎంపతి అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఎంపతి, సర్వీస్. సో ఇది ఒక కేస్ స్టడీగా యూస్ చేసుకోవచ్చు. ఇటువంటివి కేస్ స్టడీగా పిల్లలలో ఎంపతి, ఈ యొక్క దయాగుణాన్ని పెంపొందించే ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఎ కేస్ స్టడీ. నెక్స్ట్ వన్, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఇది లోతల్లోని గుజరాత్లో నిర్మిస్తూ ఉన్నారు. గుజరాత్లోని లోతల్ అనే ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్ పర్యటనకు వచ్చారు. గుజరాత్లోని లోతల్ ప్రాంతంలో నిర్మిస్తూ ఉన్న నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనుల పురోగతిని, అక్కడ వర్క్స్ ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆ వర్క్స్ని రివ్యూ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. సో ఇక్కడ మనకి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంటే జాతీయ సముద్ర వారసత్వ సముదాయం. జాతీయ సముద్ర వారసత్వ సముదాయం. అసలు ఇక్కడ లోతల్కి హిస్టారికల్గా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. లోతల్ అనేది ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. ఇది సింధు నాగరికతకు చెందిన ఒక పట్టణం గుజరాత్లో. మరి సింధు నాగరికత ఎప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 2500 BC టు 1500 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సుమారుగా 4,500 ఏళ్ల నాటిది ఈ లోతల్, అంతే కదా. 2500 BC నుంచి 0 BCకి రావడానికి 2500 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2025 కాబట్టి ఒక 2000 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 4500 ఇయర్ ఓల్డ్ ఈ ప్రాంతము లోతల్. ఇది ఒక పోర్ట్ ప్రాంతం అట. అక్కడ ఈ లోతల్ సిటీలో ఒక ఓల్డ్ పోర్ట్ ఉండేదట. ఎందుకంటే ఇదంతా కూడా కోస్టల్ సిటీ కాబట్టి, తీర ప్రాంతం కాబట్టి. సో ఇప్పుడు ఆ లోతల్ దగ్గర ఒక నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని నిర్మించాలి. ఇందులో భాగంగా ఒక లైట్ హౌస్ కాంప్లెక్స్, అంటే లైట్ హౌసెస్, అలానే హాస్టల్, ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీసు, ఈ టౌన్స్, అర్బన్ వ్యవస్థని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి, ఒక కాంప్లెక్స్ని నిర్మించాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ఈ యొక్క పోర్టులు మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్లోనే దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లోతల్, గుజరాత్. ఇక గుజరాత్లో ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఏమైనా ఉన్నాయా? మనము ఏన్షియంట్ హిస్టరీలో చదివే ఉంటాం. గుజరాత్లో లోతల్ కాకోకుండా మనకి సర్కోటడా అనేది ఒకటి ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్, అది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబై. ఇండియాస్ లార్జెస్ట్ క్రూయిజ్ టెర్మినల్
మహారాష్ట్రలోని ముంబైలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు టుడే లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఇక్కడ క్రూయిజ్ టూరిజం అనే వర్డ్ మనకి ఐడియా ఉండాలి. క్రూయిజ్ టూరిజం, మనకి పర్యాటక రంగంలో వివిధ రకాల టూరిజమ్స్ ఉంటాయి. మన పర్యాటక రంగంలో వివిధ రకాల టూరిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ టూరిజం కావచ్చు, అంటే ఆధ్యాత్మిక పర్యాటక రంగము. హెలి టూరిజము అంటే విమానాలు, హెలికాప్టర్ల ద్వారా మన ఇంపార్టెంట్ ప్రాంతాలని వీక్షించవచ్చు, హెలి టూరిజము. మెడికల్ టూరిజము విదేశాల నుంచి ఇండియాకు వచ్చి హాస్పిటల్స్లో సేవలు పొందుతూ ఉంటారు, తద్వారా మనకి ఆదాయం వస్తుంది, మెడికల్ టూరిజము. ఎన్విరాన్మెంటల్ టూరిజము అంటే పర్యావరణానికి సంబంధించిన ప్రాంతాలను వీక్షిస్తే అది ఎన్విరాన్మెంటల్ టూరిజం అవుతుంది. సో ఇటువంటివి. వైల్డ్ లైఫ్ టూరిజము, ఈ పక్షులు జంతువుల్ని వీక్షించడానికి వస్తే అదొక టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజము. ఇప్పుడు రాజస్థాన్లో డిజర్ట్ టూరిజము, ట్రైబల్ టూరిజము, ఈ ఎడారి పర్యాటక రంగాన్ని రాజస్థాన్ స్టార్ట్ చేస్తూ ఉంది. ఇక సిక్కిము బ్యాటిల్ ఫీల్డ్ టూరిజము. సిక్కిం ఈ యుద్ధ పర్యాటక రంగాన్ని సిక్కిం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ నాతూలా, డోక్లాము అండ్ చోలా అనే పాసుల్ని ప్రజలకి ఓపెన్ చేయబోతా ఉంది. సో ఇలాంటి టూరిజంలు ఎలాగైతే ఉన్నాయో క్రూయిజ్ టూరిజం అనేది కూడా ఒకటి ఉంది. అంటే క్రూయిజ్ టూరిజం అంటే మన మ్యారీటైమ్ కోస్ట్ ఎంత ఉంది మనకి, మన తీర ప్రాంతము అండమాన్ నికోబారు, లక్షద్వీపులు, ఈ స్టేట్లన్నీ కలుపుకుంటే మన తీర ప్రాంతము 11,098.81 కిలోమీటర్, 11,098.81 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మనకి. మనము ఈ రివర్లలో బోట్ల ద్వారా, షిప్ల ద్వారా వాటిని వీక్షించడానికి వెళ్తే మనకి ఆదాయం వస్తుంది, టూరిస్టులు పెరుగుతారనమాట. సో ఇదే జల రవాణా కూడా పెరుగుతుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పాపికొండలు ఇటువంటివి చూడాలి అంటే మనం బోట్లలో వెళ్ళవచ్చు, దాన్ని క్రూయిజ్ టూరిజం అంటారు, రివర్ టూరిజం. సో ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రికాల్ చేసినట్టుంటుంది. దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ డిస్క్రిప్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. సో మరి ఇప్పుడు క్రూయిజ్ టూరిజంని అభివృద్ధి చేయడానికి క్రూయిజ్ భారత్ మిషన్ అనే దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. క్రూయిజ్ భారత్ మిషన్. ఈ క్రూయిజ్ భారత్ మిషన్లో గుజరాత్ జాయిన్ అయింది. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు జాయిన్ క్రూయిజ్ భారత్ మిషన్ ఈజ్ గుజరాత్. ఈ క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా తీరరేఖను కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇవాళ లాంచ్ చేశారు ముంబైలో. దాని పేరు వచ్చేసి ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్. ఇది సంవత్సరానికి 1 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుందంట. ఒక సంవత్సరానికి 10 లక్షల మంది ప్యాసింజర్సు ఈ యొక్క రివర్లలో బోట్లు, షిప్ల ద్వారా వెళ్ళి చూడవచ్చు. అలానే సైమల్టేనియస్గా 5 షిప్స్ని హ్యాండిల్ చేస్తుందంట. ఏకకాలంలో 5 పెద్ద షిప్స్ని హ్యాండిల్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇదంతా కూడా లైక్ సీ కోస్ట్ ఉంది. సో దిస్ ఈజ్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఇటీవల నేపాల్లో జెడ్ ప్రొటెస్ట్స్ జరిగాయి. అక్కడ కేపీ శర్మ ఓలీ గారు రిజైన్ చేసిన తర్వాత ఒక ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఒక మహిళ, మాజీ సుప్రీంకోర్టు జడ్జ్, నేపాల్కు చెందిన ఒక మహిళ నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె పేరేంటి? ఆ పేరు ట్రై చేయండి. ఇక స్పేస్ టెక్నాలజీకి సంబంధించి లాంచ్ వెహికల్స్, రాకెట్స్ స్టేజెస్కి సంబంధించి పిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, జిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇది ట్రై చేయండి. స్పేస్ టెక్నాలజీ. ఇక నిన్న మనం అడిగిన క్వశ్చన్, నెవర్ అలోన్ యాప్ని ఎయిమ్స్ ఢిల్లీ డెవలప్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల యొక్క మెంటల్ హెల్త్ని మానిటర్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం. ఇక కార్గిల్ విజయ్ దివాస్ 26 జూలై, మనము ఎవ్రీ ఇయర్ జూలై 26ని కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉజ్ రివర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్. ఇండియా పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీ 1960, సింధు నదీ జలాల ఒప్పందం 1960ని సస్పెండ్ చేసిన తర్వాత, దాన్ని నిలిపివేసిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ
1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆయూబ్ ఖాన్ల మధ్య కుదిరిన ఒక ఒప్పందమే ఇండస్ వాటర్ ట్రీటీ 1960. ఇది వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పాటైంది. ఇట్ వాజ్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్. మరి ఇప్పుడు ఈ ఉజ్ రివర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో దీన్ని గవర్నమెంట్ నిర్మించాలి, కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఎందుకంటే తద్వారా ఈ యొక్క ఉజ్ రివర్ హైడ్రో ప్రాజెక్ట్ని నిర్మించినట్లయితే జమ్మూ కాశ్మీరు, పంజాబ్లోని సుమారుగా 90,000 హెక్టార్లు, నియర్లీ అప్రాక్సిమేట్లీ 90,000 హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్, సాగు జలాల్ని అందించవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటు 1856 మెగావాట్స్తో చీనాబ్ రివర్ పైన సావల్కోట్ అనే ఒక సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టును కూడా నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి బిడ్డింగ్లను కూడా, ఇంటర్నేషనల్ బిడ్డింగ్ని కూడా పిలవడం జరిగింది. దానిపైన ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన తర్వాత 1856 మెగావాట్లతో జమ్మూ కాశ్మీర్లోనే అత్యంత పెద్దదైన హైడ్రో ప్రాజెక్టు సావల్కోట్ హైడ్రో ప్రాజెక్ట్ని చీనాబ్ రివర్ పైన నిర్మించాలని చూస్తూ ఉన్నారు ఇండియన్ గవర్నమెంట్. అలానే చీనాబ్ రివర్ పైన బాగ్లీహర్ డ్యామ్ అని ఒకటి ఉంది, బాగ్లీహర్ డ్యామ్. ఆ బాగ్లీహర్ డ్యామ్ నుంచి వాటర్ని పాకిస్తాన్కి మనం నిలిపివేశాము. గుర్తుపెట్టుకోండి, ఇవి పేర్లు మనకి ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ రివర్ మనకి ఇంపార్టెంట్. చీనాబ్ రివరు, అలానే అదే చీనాబ్ రివర్ పైన రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మించాలని చూస్తూ ఉన్నాం, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని. ఇప్పుడు ఈ యొక్క ఉజ్ రివర్ ప్రాజెక్ట్, ఉజ్ హైడ్రో ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లోని కతువాలో ఈ ఉజ్ రివర్ పైన నిర్మించాలని చూస్తూ ఉన్నారు. ఈ ఉజ్ రివర్ అనేది రావి రివర్కి ట్రిబ్యూటరీ, రావి నదికి ఉపనది, రావి ఉపనదే ఉజ్. సో వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు, అందుకు మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక మరి ఇప్పుడు ఈ ఉజ్ ప్రాజెక్ట్ని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఉజ్ ప్రాజెక్ట్ కట్టినట్లయితే పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించవచ్చు. అలానే ఈ ఉజ్ రివర్ గుండా, ముఖ్యంగా ఈ ఉజ్ నది గుండా ఈ యొక్క టెర్రరిస్టులు ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ హైడ్రో ప్రాజెక్ట్ కనుక కట్టేస్తే మనం వాటిని నిలిపివేయచ్చు అని చెప్పేసి కూడా ప్లాన్ అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, అసలు ఉజ్ రివరు ట్రిబ్యూటరీ ఆఫ్ ద రావి రివర్ కదా. మరి రావి ఎక్కడ పుడుతుందంటే హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ పాస్, ఇది పంజాబు అలానే పంజాబ్ గుండా ప్రవహిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఉజ్ హైడ్రో ప్రాజెక్టు, రావి ఉపనది ఉజ్ రివరు. సో ఇది కనుక కంప్లీట్ అయితే మనకి చాలా బెనిఫిట్ అవుతుందట. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ విషయానికి వస్తే మనం కొద్దిగా ఐడియా ఉండాలి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెప్తుంది? 1960 ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంటే తూర్పు దిక్కున ప్రవహించే రావి రివరు, బియాస్ రివరు, సట్లజ్ రివరు, రావి రివరు, బియాస్ రివరు, సట్లజ్ రివర్లని మనం కంప్లీట్గా, ఈ జలాల్ని మనం కంప్లీట్గా ఉపయోగించుకోవచ్చు. వీ కెన్ యూటిలైజ్ దీస్ రివర్ వాటర్స్ టు ఏ ఫుల్ ఎక్స్టెంట్. ఇక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో, పశ్చిమ దిక్కున ప్రవహించే జీలం, చీనాబ్, ఇండస్, వాటికి సంబంధించి ఆ నదీ జలాలను కూడా మనము పరిమితంగా ఉపయోగించుకోవచ్చు. వీ కెన్ యూజ్ దీస్ వాటర్స్ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. మనం పరిమితంగా ఉపయోగించుకోవచ్చు, అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు అటువంటి కట్టుకోవచ్చు. కానీ కంప్లీట్గా పాకిస్తాన్కి పోకోకుండా ఆపకూడదు. అది ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందము. ఇండస్ వాటర్ ట్రీటీలో ఓవరాల్గా 6 ఉంటాయి కదా. ఈ ఇండస్కి ట్రిబ్యూటరీలే, ఇండస్ నది, సింధు నదికి ఉపనదులే రావి, బియాసు, సట్లజ్, జీలం, చీనాబు. ఈ యొక్క సింధు నది జలాలకు సంబంధించి అత్యధికంగా యూజ్ చేసుకునే దేశం ఏది అంటే పాకిస్తాన్. ఈ 80% సింధు నది జలాలని వినియోగించుకునేది పాకిస్తానే. మనం కేవలం జస్ట్ 20% మాత్రమే లబ్ధి పొందుతాం. సో ఇది ఉజ్ రివర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కిషన్ గంగా డ్యామ్ అయితే జీలం రివర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. రాటిల్ డ్యామ్ అయితే చీనాబ్ రివర్. సో ఇది ఉజ్ రివర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, నార్త్ ఈస్ట్ స్పార్క్స్ ప్రోగ్రామ్. ఇది
నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఈ 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఈ 8 రాష్ట్రాలలో చదువుతా ఉన్న స్కూల్ స్టూడెంట్స్కి స్పేస్ సైన్స్ పట్ల, అంతరిక్ష సబ్జెక్ట్ పట్ల, స్పేస్ సబ్జెక్ట్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ని, ఆసక్తిని పెంపొందించాలి అని చెప్పేసి నార్త్ ఈస్ట్ స్పార్క్స్ అనే ఒక ప్రోగ్రామ్ని నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది గతంలో. ఈ నార్త్ ఈస్ట్ స్పార్క్స్ అనే ప్రోగ్రామ్ని డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మంత్రిత్వ శాఖ, అంటే ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, ఆ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీన్ని ఈ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాల సహకారంతో దీన్ని అమలు పరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఆ స్కూల్ స్టూడెంట్స్తో డిస్కస్ చేశారు, అంటే వాళ్ళతో మాట్లాడారు. ఈ నార్త్ ఈస్ట్ స్పార్క్స్ ప్రోగ్రాంలో భాగంగా ఒక్కో స్టేట్ నుండి 100 బ్రైట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారట. ఒక్కో రాష్ట్రం నుంచి 100 మంది చురుకైన విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. అంటే ఓవరాల్గా 800 స్టూడెంట్స్, 8 రాష్ట్రాలు 800. వీళ్ళు ఇస్రో హెడ్ క్వార్టర్స్, బెంగళూరులో ఉన్న ఇస్రో హెడ్ క్వార్టర్స్, డిఫరెంట్ ఇస్రో ల్యాబొరేటరీస్ని అక్కడికి వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ ఈ స్పేస్ సైన్స్ పట్ల వీళ్ళు నాలెడ్జ్ పొందడం జరుగుతుంది. సో ఇక నార్త్ ఈస్ట్ స్పార్క్స్ ప్రోగ్రాము అంటే అబ్రివేషన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్, రీచ్ అండ్ నాలెడ్జ్ ఆన్ స్పేస్. సో ఇది నార్త్ ఈస్ట్ స్పార్క్స్ 2025 ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. నిశ్చయ్ స్వయం సహాయ భత్య పథకం బీహార్. చీఫ్ మినిస్టర్స్ నిశ్చయ్ సెల్ఫ్ హెల్ప్ అలవెన్స్ స్కీమ్. బీహార్ ఎలక్షన్ సందర్భంగా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు మరో స్కీమ్ని అనౌన్స్ చేశారు. చీఫ్ మినిస్టర్స్ నిశ్చయ్ సెల్ఫ్ హెల్ప్ అలవెన్స్ స్కీమ్. అంటే ఈ స్కీమ్ కింద ఎవరైతే గ్రాడ్యుయేటెడ్ యువత ఉంటారో, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నిరుద్యోగులుగా ఉంటారో, ప్రభుత్వ జాబుల్లో లేని వాళ్ళు, ప్రైవేట్ జాబుల్లో లేని వాళ్ళు, అలానే నాన్ గవర్నమెంటల్ ఎటువంటి ఎన్జిఓస్లో పనిచేయని వాళ్ళు, ఎటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు, అంటే స్వయం సహాయక ఉపాధి లేని వాళ్ళు కూడా, అటువంటి వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్ కింద 2 ఏళ్ల పాటు 1000 రూపీస్ నెలకి, 2 ఇయర్స్ పాటు 2 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున ఒక భృతి ఇవ్వనున్నారట. అంటే ఇట్స్ లైక్ నిరుద్యోగ భృతి. మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తా ఉంటారు కదా, నిరుద్యోగ భృతి అనేది పాపులర్, నిరుద్యోగ భృతి. సో ఇది నిరుద్యోగ భృతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ స్కీము ఏ రాష్ట్రం అంటే బీహార్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. దక్షిణ భారతదేశంలో ఉత్తమ సిఎండి అవార్డును పొందిన ఎన్ బలరాం గారు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. బెస్ట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. బెంగళూరులో ఈ ఈవెంట్ జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ ఈవెంట్లో ఏసియా పసిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ ఇన్స్టిట్యూషన్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఈయనకి ఎందుకు ఈ అవార్డు వచ్చిందంటే ఈయన లీడర్షిప్లో సింగరేణి చాలా దూసుకుపోతా ఉందట. ముఖ్యంగా కార్మికులకు, సింగరేణి కార్మికులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమాను ప్రకటించారు. 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గాట్ అనౌన్స్డ్. అలానే ఈయన నేతృత్వంలో అండర్ హిజ్ లీడర్షిప్ మోర్ దాన్ 20,000 సాప్లింగ్స్ వర్ ప్లాంటెడ్. 20,000కు పైగా మొక్కల్ని నాటడం జరిగింది. అలానే ఈయన లీడర్షిప్లోనే తొలిసారిగా తెలంగాణలో కాకోకుండా సింగరేణి కంపెనీ వేరే స్టేట్లో ఈ మైనింగ్ హక్కులు పొందింది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ఇక్కడ ఈ యొక్క బొగ్గును ఉత్పత్తి చేసే హక్కులు పొందింది సింగరేణి సంస్థ, తొలిసారిగా అవుట్ సైడ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇక అలానే రాజస్థాన్లో సోలారు థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసము ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ సోలార్ అండ్ థర్మల్ ప్లాంట్స్ ఇన్ రాజస్థాన్ దే ఎంటర్డ్ ఇంటూ ఎన్ ఎంఓయూ విత్ రాజస్థాన్ గవర్నమెంట్. ఇక అలానే కర్ణాటకలో గోల్డ్ కాపర్ మైనింగ్ కోసము లైసెన్స్ పొందారు. కర్ణాటకలో ఈ బంగారము, రాగి,
రాగిని ఉత్పత్తి చేయడం కోసం, వెలికి తీయడం కోసం లైసెన్స్ పొందారు. ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ ఇన్ కర్ణాటక సింగరేణి గాట్ లైసెన్స్. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ అనమాట. ఫర్ దిస్ హీ గాట్ అవార్డెడ్. నెక్స్ట్ వన్ S&Tకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇండియా AI మిషన్ కింద దేశవ్యాప్తంగా 500కి పైగా డేటా ల్యాబ్లను ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. అండర్ ఇండియా AI మిషన్, Ministry of Electronics and Information Technology is going to set up more than 500 AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ల్యాబ్స్. మరి ఇక్కడ ఫస్ట్ ఇండియా AI మిషన్ గురించి తెలుసుకోవాలి, అప్పుడు ఈ ల్యాబ్స్ మనకు అర్థమవుతాయి. ఇండియా AI మిషన్ అనేది 2024 మార్చ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్, మార్చ్ 2024లో. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఈ కృత్రిమ మేధస్సు వ్యవస్థను అభివృద్ధి చేయాలి, టు డెవలప్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఇండియా AI అనే ఒక డివిజన్. ఇండియా AI అనే ఒక బిజినెస్ డివిజన్. ఇది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. దీనికోసం బడ్జెట్లో బడ్జెట్ ఎంత కేటాయించారంటే 10,371.92 crore, 10,371.92 కోట్లు కేటాయించారు. అప్రాక్సిమేట్ ఫిగర్ గుర్తుంచుకోవడానికే ట్రై చేయండి. ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. ఇక ఇండియా AI మిషన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఆబ్జెక్టివ్ ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, ఈ యొక్క మిషన్లో భాగంగా ఇండియాలో అట్లీస్ట్ 10,000 GPUస్ని ఏర్పాటు చేయాలి. కనీసం 10,000 GPUs అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఇండియాలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఫస్ట్ GPU CPU అంటే ఐడియా ఉండాలి. మన కంప్యూటర్లో CPU అనేది ఒకటి ఉంటుంది. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది ఒక ప్రాసెసర్. మన కంప్యూటర్లో అవసరమైన ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవ్వాలి అంటే CPU అవసరము. అయితే GPU అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ప్రాసెసర్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇది ఒక ప్రాసెసర్. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ముఖ్యంగా ChatGPT, లేదంటే వీడియో గేమ్స్, మన వీడియో గేమ్ అప్లికేషన్లు, గేమింగ్ అప్లికేషన్లు, ఈ ChatGPT లాంటి అప్లికేషన్లను తయారు చేయాలి అంటే అత్యాధునికమైన ప్రాసెసర్స్, హై స్పీడ్ ప్రాసెసర్స్ అవసరము. వీ నీడ్ హై స్పీడ్ ప్రాసెసర్స్ దట్ వీ కాల్ దెమ్ యాజ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైననే ఈ ChatGPT కావచ్చు, మన భారత్ జెన్ AI మోడల్, ఇటువంటివి పనిచేస్తాయి అన్నమాట. సో ఈ ఇండియా AI మిషన్ కింద మన లక్ష్యం ఏంటి, 10,000 GPUలని ఏర్పాటు చేయాలంటే 10,000 కంప్యూటింగ్ ఫెసిలిటీస్, కంప్యూటింగ్ సదుపాయాలు. కానీ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు నిన్న, ఆల్రెడీ మనము 38,000 GPUలని మనము ఏర్పాటు చేశామట. వీ ఆల్రెడీ డిప్లాయిడ్ 38,000 GPUs, అంటే ఈ లక్ష్యాన్ని మనం దాటిపోయాం. సో ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక సో ఈ GPUలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నిర్మించడానికి ఉపయోగపడతాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, ChatGPT. ఉదాహరణకు ఇప్పుడు ChatGPT అంటే ఏంటి, ChatGPTలో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని అడిగితే మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మనకి అవసరమైన సాంగ్స్ ఇస్తుంది, అవసరమైన వీడియోస్ ఇస్తుంది. సో టెక్స్ట్ నుంచి వీడియో ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ నుంచి ఆడియో ఇన్ఫర్మేషన్, అవన్నీ ఇచ్చేదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి టెక్నాలజీస్ని ఉపయోగించి పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈవెన్ కాగ్, భారతదేశంలో కాగ్, ఈ యొక్క ఫైనాన్షియల్ బాడీస్ ఉంటాయి చూసారా, ఈ లోకల్ బాడీస్, ఇటువంటి వాటికి సంబంధించి గవర్నమెంట్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల ఆర్థికంగా వాటి యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని తనిఖీ చేయడం కోసం, ఆడిటింగ్ చేయడం కోసము కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని నవంబర్లో డెవలప్ చేయబోతా ఉందంట, నవంబర్లో అభివృద్ధి చేయబోతా ఉందట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా AI మిషన్. సో ఈ బడ్జెట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇండియా AI మిషన్ కింద నియర్లీ 570 AI ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారట. 570 AI ల్యాబ్స్ని అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీలలో. టైర్ 2, టైర్ 3 సిటీలు అంటే వరంగల్, అమరావతి, విజయవాడ, అనంతపూర్, ఇటువంటి సిటీల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఇక మరి ఇండియా AI సమ్మిట్ కూడా జరగబోతా ఉంది. ఫిబ్రవరి 19th 2026, 2026 ఫిబ్రవరి 19, 20 ఆ 2 రోజులలో న్యూఢిల్లీలో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి లోగోని కూడా
ఈ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఈ లోగో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అశోక చక్ర ఉంది ఇక్కడ, అంటే అశోక చక్ర స్ఫూర్తితో అశోక చక్రాన్ని లోగోలో పెట్టడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇండియా ఏఐ మిషన్. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అదమ్య, ఐసీజీఎస్ అదమ్య. మొన్ననే మనము ఐసీజీఎస్ అక్షర్ గురించి తెలుసుకున్నాం. ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, అంటే మన భారత తీర రేఖను ఎప్పటికప్పుడు గస్తీ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ ఉన్న మన తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ గస్తీ ఆపరేషన్లు, సర్వైలెన్స్ ఆపరేషన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని నిర్వహించే ఒక ప్యాట్రోలింగ్ వెజల్, ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ ఇది ఐసీజీఎస్ అదమ్య. ఇందులో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ని మనం నిర్మిస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఐసీజీఎస్ అదమ్య. వీటిని అదమ్య క్లాస్ అంటారని కూడా తెలుసుకున్నాం కదా, అదమ్య క్లాస్. ఈ ఐసీజీఎస్ అదమ్యాని ఐసీజీఎస్ ఇండియన్ కోస్ట్ గార్డు తీసుకునిందట. ఒడిశాలోని పారాడీప్ పోర్ట్ వద్ద ఈ యొక్క ఆపరేషన్స్లోకి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ది ఐసీజీఎస్ అదమ్య, సెకండ్ది వచ్చేసి ఐసీజీఎస్ అక్షర్. దీన్ని నిర్మించినది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇందులో స్వదేశీ కంటెంటు 60%కి పైగా ఉంటుంది. అంటే ఇందులో వాడిన స్వదేశీ టెక్నాలజీ ఇట్స్ అబౌట్ 60%. నెక్స్ట్ వన్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అమెరికాకు చెందిన డానియల్ కడ్జ్ను ప్రతిపాదించిన ఐఎంఎఫ్ ఎండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. వీటినే బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ని కలిపి మనకి బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఈ ఐఎంఎఫ్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టాలినా జార్జియేవా. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎండి క్రిస్టాలినా జార్జియేవా ఉన్నారు. ఇక ఐఎంఎఫ్ ఎండి క్రిస్టాలినా జార్జియేవా గారు ఈ ఐఎంఎఫ్కి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అమెరికాకు చెందిన డానియల్ కడ్జ్ని ప్రపోజ్ చేశారట. ఇక డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఇక సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఐఎంఎఫ్, రెండవ అత్యున్నత స్థానం ఐఎంఎఫ్లో. ఇక ఐఎంఎఫ్ విషయానికి వస్తే 1944లో ఏర్పాటైంది. ఇందులో 191 కంట్రీస్ ఉన్నాయి, 191 దేశాలు, ఇండియా కూడా మెంబరు. ఇది ఏర్పాటైనప్పుడు 44 దేశాలు మాత్రమే ఉన్నాయి. 44 దేశాలు, ఇప్పుడు 191 ఉన్నాయి. దీనికి ఐఎంఎఫ్ గ్రేట్ డిప్రెషన్ 1930 తర్వాత ఏర్పాటైంది. 1930స్లో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ అని. అప్పుడు అది ఆ గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఏర్పాటైంది ఐఎంఎఫ్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. అస్సాంకు చెందిన ఒక ఫేమస్ సింగరు జుబిన్ గార్గ్ అనే వ్యక్తి మరణించారు. మనకి ఎగ్జామ్లో వీళ్ళు ఏ రంగానికి చెందినవారు ఏ స్టేట్ అని గుర్తుపెట్టుకుంటే ఎనఫ్ మనకి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. అస్సాంలో ఒక ఫేమస్ సింగర్ భూపేన్ హజారికా గారికి సంబంధించి 100వ శత జయంతి 100th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఆయనకు సంబంధించి 100 రూపాయల కాయిన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇప్పుడు అస్సాంకు చెందిన మరో సింగరు జుబిన్ గార్గ్ గారు. ఈయన సుమారుగా 40 లాంగ్వేజెస్లో 40 భాషల్లో 38,000కు పైగా సాంగ్స్ని కంపోజ్ చేశారట, రికార్డ్ చేశారట. 38,000 సాంగ్స్ రికార్డెడ్ ఇన్ 40 లాంగ్వేజెస్. ఈయన సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఆ ప్రమాదంలో మరణించారు. సో జస్ట్ మనకి దట్ పర్సన్ నేమ్, హీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, బిలాంగ్స్ టు విచ్ ప్రొఫెషన్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. బాను ముస్తాక్కు మైసూర్ దసరా ఆహ్వానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. సో ఈ వెస్ట్రన్ సెక్యులరిజము, ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజము అర్థం చేసుకోండి. 474 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ను తొలగించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పాలస్తీనా అధ్యక్షుడి ఉన్నత స్థాయి సమావేశంలో వర్చువల్గా ప్రసంగించడానికి అనుమతించే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్కి ఇండియా మద్దతు. నమో టాయ్ బ్యాంక్ ప్రారంభం కోటా, రాజస్థాన్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోతల్, గుజరాత్. ఇండియాలోని అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్.
ఉజ్ రివర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం. నార్త్ ఈస్ట్ స్పార్క్స్ ప్రోగ్రామ్. చీఫ్ మినిస్టర్స్ నిశ్చయ్ సెల్ఫ్ హెల్ప్ అలవెన్స్ స్కీమ్ బీహార్. దక్షిణ భారతదేశంలో ఉత్తమ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అవార్డును పొందిన సింగరేణి ఎండి ఎన్ బలరాం గారు. ఇండియా ఏఐ మిషన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అదమ్య. ఐఎంఎఫ్కు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా డానియల్ కడ్జ్ పేరును ప్రతిపాదించిన ఐఎంఎఫ్ ఎండి క్రిస్టాలినా జార్జియేవా గారు. అస్సాం సింగర్ జుబిన్ గార్గ్ మరణం. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.